పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఒక్క నెల దాటి ఇంకొక నూతన నెలలో అడుగుపెట్టే మార్చి నెల మొదటి రోజు, అమ్మ మరియ తల్లిని తలంచే శనివారం. మార్చ్ ఫాస్ట్ లాగా వెళుతుంది మన జీవితం. మార్చి నెలలో అడుగుపెట్టాం. హౌ ఫాస్ట్ ద మంత్స్ ఆర్ ప్రొసీడింగ్. 2 months are over and we are entering into the 3rd month. Let us pray through Mama Mary's intercession on the first day and Saturday of the March month, that we may march ahead for a greater glory of God. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవారు స్టెల్లా, సోనీ మేరీ, లారా జోస్ఫిన్, ఏంజల్ వర్ష, గ్లోరియా కుటుంబం శాంతి సమాధానం, గ్లోరియా మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జోస్ఫిన్ ప్రియా జన్మదినోత్సవ సందర్భంగా దేవుని అపారమైన దీవెనలు ఆమెపై కుమ్మరింపబడినట్లుగా, దేవుడు ఆమె జీవితంలో చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా దేవుని కరుణ కృప కొరకు చెయ్యి పనులన్నింటిని ప్రభు దీవించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జోస్ఫిన్ ప్రియా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. డిమోల్లోకి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. క్రిస్టోఫర్ వల్లం, మేరీ రొవీనా కుటుంబం యేసు తిరుహృదయం పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తిప్పబతిని బాలస్వామి, శౌర్యులు కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, కుమారులు బంగారు భవిష్యత్తు ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆశా ప్రశాంత్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, కుటుంబ సంరక్షణ, నూతన గృహం నిర్మాణం త్వరగా పూర్తి అయినట్లుగా, విహాన్ కైనా మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనురాధ అల్లం ఆరోగ్యరెడ్డి 6వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం మేరీ. అలాగే సత్యవతి కుటుంబ సమస్యలన్నిటి నుండి విడుదల, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబ సఖ్యత, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు దివ్యకారుణ్యమూర్తి కారుణ్యం కొరకు వేడుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె నిర్మల్ జోసఫ్ మరియా ఇంటర్ కె నిర్మల్ జోస్ మరియు ఇంటర్ విద్యార్థులందరూ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు రేపటి దినం మరి గృహ ప్రవేశం జరుపుతున్నటువంటి విజయ్ మరి రంజని జూలియట్, వారి జీవితాన్ని దేవుడు దీవించి వారి జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండాలని ఆశతో మనం ప్రార్థన చేసుకుందాం. మన ఉద్దేశంను కూడా ప్రభువునికి అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల
పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు మనం పాడే పాట మార్చి నెల అంతటికీ సరిపోయే పాటగా మారునుగాక. యెహోవా నా బలము, పరిపూర్ణమైనది నీ మార్గం ప్రభా. ఈరోజు పాట కీర్తన 18వ కీర్తన నుంచి తీయబడినది. టుడేస్ సాంగ్ ఈస్ అ గ్రేట్ సాంగ్ టు రిసీవ్ ద స్ట్రెంగ్త్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఇట్ ఈస్ టేకన్ ఫ్రమ్ సామ్ 18. కీర్తన 18:32 నాకు బలము దయచేయు దేవుడు అతడే, నా మార్గము సురక్షితము చేయువాడు కూడా అతడే. ఈ నెలకు సరిపోయిన వాక్యం కదా. దేవుడు మనకు బలమును సొగుతాడు, మార్గమును సురక్షితము చేయువాడు కూడా ఆయనే. ఓ గాడ్, Psalm 18:32, according that, be my strength, Lord, and be on my way, my security. ఈ పాట ప్రకారం మనము కీర్తన 18 మరియు 2వ రాజుల దినచర్యల గ్రంథం 20:15 ఒక్క చిన్న సైన్యముతో 3 పెద్ద సైన్యములు యుద్ధం చేయటానికి వస్తే దేవుడు పలికిన మాట, ఈ పెద్ద మూకను చూచి భయపడవద్దు, నీ నిరుత్సాహం చెందవలదు, ఈ యుద్ధము ప్రభువుదే అని ప్రభు చెప్తున్నాడు. 2 Chronicles 20:15, the Lord says to a small army that is against that which 3 armies come, the Lord says, don't look at these great armies, the battle belongs to the Lord. ఈ నెలంతా దేవుడే మన కోసం యుద్ధం చేయునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం, దీన్ని ప్రవచనముగా పాడుదాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలే భక్తిహీనులు పొరలిన, వరద వలే భక్తిహీనులు పొర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 18 ముందే చెప్పినట్టు ఈరోజు కీర్తన మనం పాడుతున్న ధ్యానాంశం సామ్ 18:5 and 6. సామ్ 18 is a reflection. కీర్తన 18, 5, 6. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను, మృత్యు బంధములు నన్ను పెనవేసి కొనెను. నా ఆపదలు నేను ప్రభువునకు మొరపెట్టి తిని నా దేవుని వేడుకొంటిని. అతడు తన దేవాలయం నుండి నా వేడుకొన్ను ఆలించెను. When I was in great trouble unto death, when I cried to God, God heard my cry from the temple. దేవుడి దేవాలయము నుండి మీకు ఈ వాక్యానుసారం ఈ నెలంతా సహకరించునుగాక. Through this temple, may the Lord answer every answer and cry of your tribulation this month. భక్తితో పాడుదాం. దేవుడే మనకు ఆదరణకర్త. మరణ పోటొరులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుట్టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా. ప్రతి పరిస్థితుల్లో కాపాడే పాట ఇది. ప్రార్థనతో ఈ విషయాన్ని నమ్మి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 18, 28, 16 వచనం. 3వ ధ్యానాంశం ప్రవచనం. ప్రభువు నీవు నాకు దీపం, నా దీపంను వెలిగింతు, నా త్రోవలోని చీకటిని తొలగింతు. ఓ గాడ్, యూ as a light will light up my life. Every darkness in my way, you will remove it, dispel it. Psalm 18:28. కీర్తన 18, 28వ వచనం. మా ఫౌండర్ పునీత అర్నాల్డ్ జాన్సన్ గారు కూడా చెప్పేవాళ్ళు. In English, he used to say, St. Arnold Johnson, our founder, may the darkness of sin and the night of unbelief vanish before the light of the word. చీకటి ఈ లోకము నుండి దేవుని వెలుగు అనే వాక్కు ద్వారా తొలగిపోవునుగా కానీ అర్నాల్డ్ జాన్సన్ గారు చెప్పేవారు. కీర్తన 18:16లో ప్రభు ఆకాశం నుండి దిగి వచ్చి తన చేతులతో నన్ను పట్టుకొనెను, అగాధ జలముల నుండి నన్ను బయటికి లాగెను. Psalm 18:16 says, the Lord came down from heaven, held my hands and took me away from the sinking situation of my life, from that deep ocean. జయసుధా అనే సహోదరి కూడా ఒకసారి మునిగిపోయే పరిస్థితిలో యేసయ్యా అని పిలిచినప్పుడు యేసు ప్రభు ఆనాడు సముద్రంలో వచ్చి నిలబడి ఆమెను కాపాడారని సాక్ష్యం చెప్తుంటారు. ఇప్పుడు కూడా బైబిల్లో పలికిన వాగ్దానం నెరవేరునుగాక. ఆమేన్. అందరూ ఈ సంవత్సరం ఈ నెలలో దేవుడి కార్యం చేయమని భక్తితో ప్రార్థన చేసుకుంటూ పాడదాం. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా. భక్తితో ప్రభుని ప్రార్థిస్తూ దేవుడే బలముగా ఉండాలని ఆశిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక ఆపత్తులు విపత్తులు కీడులు జరుగుతుంటే దేవుడు ఎంత భద్రంగా 2 నెలలు కాపాడాడో మీరు వెనుతిరిగి ఫ్లాష్ బ్యాక్ లాగా దేవునికి చూసి వందనాలు చెల్లించండి. నూతన నెలలో మీరు మీ కుటుంబ సభ్యులు అడుగుపెట్టారంటే ఇది ఒక అద్భుతం. The Lord has been protecting us 2 months and we entered into the new month, 3 month, 3rd month and the first day. Let us specially pray for protection. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. కీర్తన 18:33 అతడు నా పాదములను జింక పాదముల వలె దృఢము చేశాను. నేను జారి పడకుండా కొండ కొమ్మున నిల్చున్నట్లు చేశాను. Psalm 18:33 The Lord has made my feet as a lion's, deer's feet. He made me to stand on the mountain. He will never allow me to slip off or stumble. Psalm 18:33 మీ కాళ్ళకు దేవుడు బలమిచ్చి నడవాలన్నా, నిలబడాలన్నా, పని చేయాలన్నా, ఉరుక్కాలన్నా దేవుడు మీ అభయాలకు సుఖమును, ఆనందమును, సౌఖ్యమును దయచేసి ఆయురారోగ్యము తినలంతా ఉంచునుగాక. భక్తితో పాడుదాం. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. రక్షణ కేడమునా కందించి రక్షణ కేడమునా కందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన
మోక్షము చేర్చిన యెహోవా. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్సు ఇవన్నీ మీ కుటుంబానికి, మీ పిల్లలకు, పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లలకు వాళ్ళ రిజల్ట్ దయచేయమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారం నుండి మేము ప్రారంభిస్తున్న తపస్సు కాల ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువ స్వీకరించబోతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24 డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దేవాలయంలోకి వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం గృహ ప్రవేశం జరపబోతున్నటువంటి విజయ్ మరియు రంజని, జూలియట్, రియా వారి కుటుంబం మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, ఈ నెలలో జరుగుతున్నటువంటి 2 ప్రోగ్రామ్స్ చాలా ప్రాముఖ్యమైనది. ఒకటేమో 5 నుంచి 8 అదే ఇంగ్లీష్ వడకం, రెండవది 17 నుంచి 21 తెలుగు వడకం. ఇది తపస్సుగాల ప్రత్యేక వడకం. రండి, యేసు రక్తంతో కడగాలని ప్రార్థిస్తాం. యేసు ప్రభు సెలవుల నుండి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, వద్దని చెప్పకండి. దేవుడు చెప్తున్నాడు, దేవుడు సమీపమున ఉన్ననే వెదకు, లేకపోతే దొరకడు అంటున్నాడు. When God is near, seek him, the Lord says. So there are 2 invitations. One is 5th evening to 8th afternoon English retreat. 17th evening to 21st evening will be Telugu retreat, a special retreat for this Lent. గమనించండి, 5వ తారీఖున ఇదే స్థలంలో మరి పెద్ద హాల్లో విభూతి బుధవారం 6:30కి పూజలు స్టార్ట్ అవుతుంది. పాల్గొనండి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మీరు చూసి దేవునిలో ఆ రోజు ప్రారంభం చేయండి. On 5th is the Ash Wednesday and we have the Mass, 6:30 Mass, not here in the big hall. You are welcome to attend here, also in the online. అలాగే 9వ తారీఖున 2వ ఆదివారం దీక్షా సిలువ అడిగిన వాళ్ళందరికీ పంచబడుతున్నది. On 9th we will be giving the Diksha cross for those who ask for it. ప్రార్థన చేసుకోండి. అనేక మంది ఈ సెంటర్ మీదనే ఆధారపడి ఉన్నారు. ఇది ఇంకా ఎదిగి నెక్స్ట్ లెవెల్కి చేరేటట్టు ఈ తపస్సు కాలం ప్రజలను ఆకర్షించే కాలముగా మారాలని ఆశతో ప్రార్థించుకుందాం. మీ ప్రార్థన, ప్రజల ప్రార్థన ఈ సెంటర్ ద్వారా ఆలకింపబడునుగాక. ఆమేన్. చివరి గుర్తు కీర్తన 18:49 కనుక ప్రభు అన్య జాతులు నడుమ నేను నిన్ను కొనియాడెదను, నీ దివ్య నామమును స్తుతించి కీర్తించెదను. Lord, among the Gentiles, I'll praise you, Lord. I will praise your name, Lord, among the Gentiles. మిమ్మల్ని దేవుడు అనేక మంది దేవుని నమ్మినా నమ్మకపోయినా వారందరి ఎదుట కీర్తిగా, ఆశీర్వాదముగా ఈ నెల మార్చునుగాక. ఆమేన్. క్యాలెండర్లో ఉన్నటువంటి ధ్యానాంశం రేపటి దిన మీకు చెప్తాను. All those who are having the calendar, hold on to the promises every month. May the Lord fulfill. ప్రతి నెల ఉన్న వాగ్దానం దేవుడు మిమ్మల్ని నెరవేర్చునుగాక. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం.
నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా యులముల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడు నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపించు. హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. భక్తితో ప్రార్థిస్తాం. సునామీ లాంటి సమస్యలు ఏదియు దగ్గరికి రాకుండా, అపాయకరమైన స్థితిలో ఏం రాకుండా దేవుడే కాపాడాలని, అలాంటి దర్శనములు దేవుడు ముందుగానే చూపించి ఆపటానికి దేవుడు మనకు ప్రార్థన చేయటానికి పిలుస్తున్నాడు. తల వంచి దేవుని యొక్క ఆశ్రమం కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ జనవరి ఫిబ్రవరి నెలలో భద్రంగా కాపాడిన దేవుడు ఈ దినము నుండి మార్చి నెలంతా మీకు సంరక్షణ దయచేసి ఆశీర్వదించి అద్భుతాలు చేసి దీవించునుగాక. Amen. The Lord who protected us January and February, may the Lord bless you from the first day of March in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. యెహోవా నీవే నా బలము, నీవే నా మార్గము, నీవే నాకు బలము. God bless you. Have a wonderful
గొప్ప నెలను ఆశీర్వించమని ప్రభు దయచేసును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.